ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ సంస్కర్త, బడుగు బలహీన ఆశాజ్యోతి, అంటరాని తనని రూపుమాపేందుకు జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. పూలే ఆశయాలు, కార్యాచరణ నేటికి స్ఫూర్తిదాయకమని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. సార్ అందరు గట్టిగా చెప్పండి కొట్టవలసింది. ఇంకా ఎవరైనా సంఘ నాయకులు ఉంటే ఇక్కడికి అనువనువున కంచాలే నీ తనువుకు సింగారం సమాజంలో ఎట్లా ఈక్వాలిటీ రావాలి, ఎలా చేయాల్సింది. ఐ థింక్ ఒక సందర్భంగా ఐ థింక్ ఇట్స్ డాక్యుమెంటెడ్. అంటే వేరే 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 ట్రీస్ కి లీవ్స్ వేరే వేరే ఉంటది. అది ఎందుకు చెప్తున్నాము అంటే ఆ టైంకి పూలే గారికి ఇది ఆర్గ్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సపోజ్ ఒకటి పూలు మొక్కలు ఉన్నాయి, దానికి లీవ్స్ వేరే ఉంటది, వేరే చెట్లు ఉన్నాయి, దానికి లీవ్స్ వేరే ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమైనా బారులో ఉన్నారు, ఏమైనా కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే వేరే ఉంటారు, వాళ్ళకి అచీవ్మెంట్ వేరే వేరేగా ఉంటుంది. కానీ జ్యోతిరావు పూలే గారు ఏం చెప్పారు, దానికి అన్నింటినీ మీరు క్రష్ చేసేసి దానిలో లోపల్లో ఏమున్నాయి అది చూస్తే సేమ్ పర్సన్ ఉంటారు, సేమ్ అని ఉంటుంది. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ క్లారిటీ కి సొసైటీలో ఉన్న ప్రతి మనిషిలో యూనిక్ గా క్వాలిటీ ఉంటుంది. అండ్ ఆ క్వాలిటీ గురించి ఎలాంటిగా కులాల నుంచి, రిలీజన్ నుంచి ఎలాంటిగా సంబంధం లేవు. అండ్ ఆల్ పర్సన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అండ్ వాళ్ళకి మనం ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే అందరూ మంచిగా వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్ లో మంచిగా అచీవ్ చేస్తారు. సో ఐ హోప్
ఈ మనం ప్రతి సంవత్సరం ఈ జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. దాని నుంచి సమాజంలో ఇంకా చైతన్యం రావాలి. దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవర్ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీకి గ్రాస్ప్ చేయడానికి ఏమైనా ఇష్యూ ఉంటుంది, దానికి మనము ఆ ఆబ్స్టకల్ కి మనం రిమూవ్ చేయాలి. అండ్ గాంధీజీ చెప్పిన పరంగా లాస్ట్ పర్సన్ క్యూ అంటే ఎవరికి ఏమి లేవు వారికి ఆలోచన చేసి మనం ఏమైనా పని చేస్తే దిస్ విల్ హెల్ప్ ద సొసైటీ. ఆ సొసైటీ ఇంకా ఇన్క్లూసివ్ అండ్ మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ.